హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి charvi@199. మీలో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనము థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ప్రొసీజర్ చూపిస్తున్నాను. పిక్సెల్ యాప్లో మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. న్యూ టెక్స్ట్ అనేది ఉంటుంది. న్యూ టెక్స్ట్ అనేది మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఆర్ ఇలా స్క్రోల్ చేస్తే వెళ్ళిపోతుంది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక దగ్గర ఇమేజ్ అని క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకి కొన్ని కన్ఫర్మేషన్స్ కింద డిఫాల్ట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే అలా వస్తుంది. ఆ డిఫాల్ట్ ఇమేజెస్ క్లిక్ చేసుకోవద్దు. మనం మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫస్ట్ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఆర్ గ్రాడియేట్. కలర్ ఏంటి అంటే మనకి అక్కడ మీద కనిపిస్తుంది కదా దాన్ని. గ్రేడియేట్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే బ్లాక్ కలర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అంటే మిక్స్డ్ కలర్స్ కూడా మనం వేసుకోవచ్చు. అంటే మీకు థంబ్నెయిల్కి సరిపోయేంత కలర్ మీకు కొంచెం ఇమాజినేషన్ ఉంటుంది కదా, ఆ కలర్ బ్లాక్ అండ్ వైట్లో వేసుకోవచ్చు. ఇలా కలర్స్ కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు. అన్నీ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే చేస్తే మీకు ఇలా వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇమేజ్కి అంటే ఇక్కడ నేను ఏం చూస్తున్నాను అంటే ఏ కలర్స్ బాగుంటాయి ఏంటి అనేది నేను చూసుకుంటున్నాను. మీరు ట్వైస్ చూసుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేదు. నాకు ఇది బాగా అనిపించింది, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ అలా మన ఇష్టం అనమాట. డిఫరెంట్ కలర్స్ కూడా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అన్ని యాంగిల్స్లో చూపిస్తున్నాను అనమాట ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది ఏంటి అని. నెక్స్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్తే మనం ఏ ఇమేజ్ అనుకుంటున్నామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే చేయాలి. దాని తర్వాత స్క్రోల్ చేయండి. మళ్ళీ మనకి కింద ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఎక్కడి వరకు ఇమేజ్ కావాలి, మీరు ఎక్కడి వరకు చూపెట్టాలనుకుంటున్నారో అక్కడి వరకు ఇలా ఎరేజ్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే చేయండి. అక్కడ మీద మీకు రైట్ క్లిక్ ఉంటుంది కదా, ఆ రైట్ క్లిక్ మీద క్లిక్ చేయాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇట్లా జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవి చేసుకోవచ్చు. ఈ జూమ్ అవుట్ జూమ్ ఇన్ తర్వాత నేను మీకు ఏం చూపెట్టాలనుకుంటున్నానంటే ఈ పిక్ వల్ల మనము ఏమేమి ఇక్కడ కాపీ అని క్లిక్ చేస్తే డూప్లికేట్ పిక్ వస్తుంది. మనం దాన్ని ఎలా డిలీట్ చేయాలి అంటే డిలీట్ పైన మనకి డిలీట్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్నైనా క్లిక్ చేయవచ్చు లేదా ఇలా. నెక్స్ట్ ఇంకొకటి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఉన్న మీకు అన్నీ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి ఏం యూజ్ చేస్తే ఏమొస్తుంది ఏంటి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. హోప్ మీకు ఇది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇదైతే చాలా అంటే మీకు ప్రీవియస్ వీడియోస్ ఈ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైతే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ప్రతి ఒక్కటి మీకు ఇట్లా ఓపెన్ చేసి ఏముంది దాంట్లో మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తున్నాను. 3D ఇమేజెస్ కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ ఒక్కొక్కటి క్లిక్ చేస్తున్నాను. కొన్ని ఎనేబుల్డ్ అని ఉన్నాయి కదా, ఎనేబుల్డ్ అంటే ఈ ఇంటర్ఫేస్కి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు మనం ఒక థంబ్నెయిల్ అనుకుంటాం కదా, నేను ఇక్కడ మగ్గం అండ్ శారీ గురించి అని అనుకున్నాను అనమాట. అందుకే శారీ కట్టుకున్న ఒక పిక్ అండ్ మగ్గం డిజైన్ పిక్ తీసుకున్నాను. మనము గూగుల్ నుంచి అయినా కానీ మీ దగ్గర ఉన్నవి ఎక్కడైనా పిక్ తీసుకోవచ్చు. సేమ్ ఆ పిక్ లానే నేను శారీ ఎలా అయితే ఎరేస్ చేసుకున్నానో ఎక్కడి వరకు కావాలో అలానే ఎడిట్ చేసుకొని సేమ్ అవే స్టెప్స్ ఫాలో అయ్యాను అనమాట. దాని మీద క్లిక్ చేసి మనము ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇక్కడ విడ్త్ అవన్నీ ఉన్నాయి కదా అలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు అన్నీ చూపిస్తున్నాను ఏవైతే క్లిక్ చేసుకుంటారో. అలా ఫొటోస్ అయిపోయిన తర్వాత మనం ఏం క్లిక్ చేయాలనుకుంటున్నాం ఏం నేమ్ రాయాలనుకుంటున్నాం అది పెట్టుకోవాలి. ఇక్కడ నేను మగ్గం బ్లౌజెస్ అండ్ శారీస్ కలెక్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అలా పెట్టాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అది హైలైట్ అనిపించట్లేదు కదా, అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ చూడండి అది మనకు అర్థం కాదు కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇది ఉంటుంది కదా పిక్ కలర్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. మనం దాని మీద క్లిక్ ఏవైనా సరే మనం దేని మీద అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి హైలైట్ చేస్తేనే మనం దాన్ని ఇలా మనం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ సెలెక్ట్ చేసుకున్నాక కూడా నాకు ఇంకా హైలైట్ అనిపించలేదు. దాని తర్వాత నేను టెక్స్చర్ దగ్గరికి వెళ్ళాను. టెక్స్ట్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకు తెలిసిందే కదా, మనకి ఏవైతే కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
కలర్ కాంబినేషన్ మళ్ళీ చూసుకున్నాను. మనకు తెలిసిపోతుంది కదా థంబ్‌నెయిల్‌లో ఈ కలర్ అనేది హైలైట్ అవుతుంది. ఇది క్లియర్‌గా కనిపిస్తుంది. వ్యూవర్స్‌కి చూసే వాళ్ళకి కూడా క్లియర్ కట్‌గా ఉంటుంది అంటే తీసుకోవచ్చు. దీని తర్వాత దీంట్లో మళ్ళీ మనం దాంట్లోకి వెళ్తే కొన్ని కొటేషన్స్ ఉంటాయన్నమాట. ఆ కొటేషన్స్ మీద క్లిక్ చేస్తే